वाली 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 జాతీయ పతాకను ఆవిష్కరించడానికి గౌరవనీయ మంత్రివర్యులు శ్రీ చెక్కువాడ శ్రీరంగనాథరాజు ఆత్మస్థైర్యంగా నింపుకున్న జాతీయ జెండా ప్రస్తుతం మన గౌరవనీయ ముఖ్య అతిథి గౌరవనీయ గృహ నిర్మాణ శాఖ మంత్రులు గుంటూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారికి ప్రస్తుతం సమ్మాన్ గారు నమస్తే తెలియజేస్తున్నారు. శ్రీ జె రాఘవరావు గారు ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ పోలీస్ శ్రీ చంద్రబాబు గారు ఐఏఎస్ శ్రీ అమృత్ గారు ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ దగ్గర శ్రీ విశాల్ రెడ్డి గారు ఐపీఎస్ आज्ञा प्रदान करें।
బాగా పెడతావు ఆయా సంఘాలు విస్తృతంగా అందించడానికి మరియు రైతులకు కావలసిన సాంకేతికతను అందించడానికి జిల్లాలో 852 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటైంది. ప్రస్తుతం రెడ్ క్రాస్ వారి యొక్క వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు అనేక ప్రజలకు సేవ చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు. అదేవిధంగా COVID-19 వైరస్ నివారణ చర్యల్లో భాగంగా క్వారంటైన్ సెంటర్స్ నుండి ప్రభుత్వ వైద్య శాఖ నుండి బాధితులను గుర్తించి వారి ఆకలిని ఇచ్చి వారికి స్వరాష్ట్రాలకు పంపడంలో విశేషమైన శ్రమ చేసి రెడ్ క్రాస్ గుంటూరు జిల్లా శాఖ జాతీయ స్థాయిలో ఉత్తమ రెడ్ క్రాస్ జిల్లా శాఖగా గుంటూరు రెడ్ క్రాస్ గా నిలవడం గర్వకారణమైంది. గుంటూరు జిల్లా రెడ్ క్రాస్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ శ్రీ సామ్యుల్ ఆనంద్ కుమార్ గారు సింగమందులు వారి గ్రామాలలోని డిజిటల్ కియోస్కోప్ ద్వారా ఆఫర్ చేసిన రైతులకు 48 గంటల లోపల సరఫరా చేయడం జరిగింది. అదిగో డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా వర్షంలో సైతం కొడుకుల కాళ్ళు కొట్టుకు రైతున్న ఇంట్లో కాళ్ళు పెట్టి విత్తనాలు నాటి మనకి పరీక్ష కేంద్రం, విజ్ఞాన ప్రదర్శనలు, రైతుల నుండి సౌకర్యాలు మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన మరియు ఉత్పాదకాల తయారీ విధానంపై శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పద్ధతులతో గ్రామంలో సాగు చేస్తున్న పంటలకు అనుగుణంగా కావలసిన యంత్ర పరికరాలను 5-6 మంది రైతులతో ఏర్పాటైన గ్రూపులకు అందించి వారి ద్వారా గ్రామంలో ఇతర రైతులకు అద్దెకు ఇచ్చే విధానాన్ని నిర్ణయించింది. కస్టమ్ హైరింగ్ సెంటర్స్ ఒక రైతు భరోసా కేంద్రం పరిధిలో ఒక గ్రూపును ఏర్పాటు చేసి 40% రాయితీపై 12 నుంచి 15 లక్షల రూపాయల విలువల యంత్రాలను పొందవచ్చు. మరియు జిల్లాలో 5 రైతు భరోసా మధ్యలో 40% రాయితీపై 120 నుంచి 130 లక్షల విలువైన భారీ యంత్ర పరికరాలను హక్కు పరిధిలోని గ్రామాలలో అవసరమైన రైతులకు అప్పగించే విధంగా షాపుల ద్వారా 15,28,194 కార్డుదారులకు ప్రతి నీళ్లు మరియు సభ్యులను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా వలస కార్మికులను కూడా ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ద్వారా ఆదుకోవడం జరిగింది. తదనుగుణంగా 9 జూన్ 2020 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 60,832 రైస్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. కోవిడ్ సమయంలో ఎంతో ఉపయోగకరంగా భావిస్తూ సగటం కదలవస్తుంది. గుంటూరు జిల్లా విద్యాశాఖ మరియు ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, రక్షిత తాగునీరు, ఫ్యాన్స్, ట్యూబ్ లైట్స్, గ్రీన్ బోర్డ్స్, ఫర్నిచర్, ప్రహరీ గోడలు, తరగతి గదులకు మరమ్మతులు, పాఠశాలలకు రంగులు వేయడం మరియు ఇంగ్లీష్ ల్యాబ్ మొదలుకొని 9 కాంపోనెంట్స్ ద్వారా అభివృద్ధి చేయించు పాఠశాలలు తెరిచే సమయానికి పాఠశాలలను నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, స్కూల్ బ్యాగ్, బెల్ట్ అన్నీ కలిపి ఒక కిట్గా జగనన్న విద్యా కానుకగా అందించేందుకు సకల సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే జగనన్న విద్యా కానుక కిట్స్ జిల్లాకు చేరుకున్నా కూడా వీటిలో 80,798 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. విద్యార్థులందరికీ పౌష్టికాహారాన్ని అందించేందుకు జగనన్న గోరు ముద్దలో మెన్యూగా పులిహోర, తీపి పొంగలి, వెజిటబుల్ రైస్, కిచిడి, చిక్కీ పొందుపరిచి చిన్నారులను ఆకర్షించారు. COVID-19 సమయంలో విద్యార్థుల సమయం వృధా కాకుండా ఉండే విధంగా ఇంటి వద్ద నుంచే విద్యాభ్యాసం కొనసాగించడానికి సప్తమి రథం ముందుకు సాగుతూ ఉంది. వైద్య శాఖ ప్రతి ఒక్కరి ఆయుష్కు పట్టుబొమ్మ. మరి అటువంటి వైద్య శాఖ వారు నిర్వర్తిస్తున్నటువంటి ఈ శకటం ప్రతి ఒక్కరికి తాము చేస్తున్నటువంటి అనేక సేవలను తెలియజేస్తున్నది. COVID-19 నియంత్రణలో భాగంగా గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం, 24 గంటల కాల్ సెంటర్ 08322714992
మరియు వివిధ శాఖల సమన్వయంతో 16 జిల్లా స్థాయి రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేయడం, జిల్లాలో ప్రతి సచివాలయం పరిధిలో ప్రైమరీ మరియు సెకండరీ సర్వైలెన్స్ టీంలలో సంవత్సరాలు దాటిన వారిని, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను, గర్భిణీ స్త్రీలను గుర్తించి వారి సమీపంలోని పరీక్షా కేంద్రాలకు పంపడం. పరీక్షా కేంద్రాలు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో కరోనాపై అవగాహన కల్పించడం, బోర్డింగ్లను హోర్డింగ్లను ఏర్పాటు చేయడం, కరోనా నివారణలో భాగంగా ప్రజలను శుభ్రపరచుకోవడంపై అవగాహన కల్పించడం జరిగింది. వీరా హెల్త్ కేర్ సంచార బస్సులు కరోనా పరీక్షల నిమిత్తం వీరా బస్సుల సేవలు జిల్లా వ్యాప్తంగా ఉపయోగించుకోవడం జరుగుతోంది. ప్రతిరోజు నిర్దేశించిన ప్రదేశాలకు వెళ్లి ఉచితంగా ఖాతాలు, ఫైర్ సర్వీసెస్, హై రిస్క్ గర్భవతులకు అత్యవసర వైద్య సేవల కొరకు 108 సాయపడుతూ ఉంది. మరి నవరత్నాలు వైఎస్ఆర్ జగనన్న కాలనీలు అర్హులైన పేద అక్కాచెల్లెమ్మలకు ఉచిత ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ అర్హులైన మొత్తం లబ్ధిదారులు 2,92,630 మంది కాగా అర్హులైన టీకో లబ్ధిదారులు 26,988 మంది. అర్హులైన మొత్తం ఇళ్ల పట్టాల లబ్ధిదారులు 2,65,642 మంది కాగా ప్రభుత్వ భూమిని 2,11,400 అల్లదితో జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారి గ్రామ సచివాలయ ప్రగతి రథ శకటం 300 జెండాలతో అలంకరించుకుని ముందుకు తరలి వస్తుంది. నేలపైన వానమ్మ చిలుకు పడుతూ ఉంటే ఆ నేల చిలుకులను సైతం మనకి పంటలుగా మార్చేటువంటి శక్తిని అందించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎన్నెన్నో కృషి చేస్తున్నటువంటి జిల్లా నీటి యాజమాన్య సంస్థ వారు అందిస్తున్నటువంటి సకటంగానికి సచివాలయం గుండెకాయ వంటిది. అదే మాదిరిగా గ్రామాలలో సచివాలయ వ్యవస్థకు నూతనంగా శ్రీకారం చుట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక చేయడం జరిగింది. గ్రామ సచివాలయాలలో గ్రామ స్థాయిలోని అన్ని శాఖల సిబ్బంది సమన్వయంగా పనిచేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలను పేదలకు అందుబాటులోకి తెస్తున్నారు. పేదలకు సమగ్ర సత్వర వైద్య సేవలు ఈ వర్షంలో సైతం మేము అనుక్షణం కృషి చేస్తూనే ఉంటాం అంటూ కథలు వస్తుంది రూరల్ వాటర్ స్కీమ్ వారి శకటం. మనుషులంతా చేయి ఒకటిగా కలిపితే ముందుకు సాగటం ఏమాత్రం ఆటంకం కాదు అని రుజువు చేస్తూ అన్ని డిపార్ట్మెంట్స్ వారి సహకారాన్ని తీసుకుంటూ కొంతమంది కృషి చేస్తూ ఉన్నారు. మీరు ఒంటరి వాళ్ళు కాదు, ఎటువంటి కష్టం వచ్చినా మేమంతా తోడుంటామంటే ముందుకు సాగుతున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ వారు కూడా మరి దానిలో భాగస్వామ్యం వహిస్తూ రూరల్ వాటర్ స్కీమ్ యొక్క శకటాన్ని ముందుకు జరుపుతూ ఉన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కార్యక్రమం అందుబాటులో అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పరిసరాల చైనా వంటి ఏ దేశమైనా అంగుళం కూడా భారత భూమిని అన్యాక్రాంతం కానివ్వం అంటూ ముందు కొరికి అసహాయ సూరులై పోరు సైకి యుద్ధం చేసి ప్రస్తుతం ఆర్డబ్ల్యూ వారి రూరల్ వాటర్ స్కీమ్ వారి రథం అదిగో కదలి వస్తూ నుండి తన ప్రచారాన్ని సాగించుకుంటూ స్వచ్ఛ భారత్ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత మరియు ఘన ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ ఇన్ని కార్యక్రమాలను అమలు చేయడానికి స్వచ్ఛ ఆంధ్ర మిషన్ను ఏర్పాటు చేసి గత సంవత్సరంలో ఓడిలకు శ్రీ బాబురావు గారు స్పెషల్ కలెక్టర్ పింఛన్ల ప్రాజెక్ట్ సార్ దయచేసి సమయాన్ని మనం ఆదా చేసుకున్నాం. పిలిచిన వెంటనే వేదికకు అందుబాటులో ఉండి దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నారు. శ్రీ వి డేవిడ్ రాజ్ గారు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ పింఛన్ల ప్రాజెక్ట్, శ్రీ టి మధుసూదన్ రావు గారు డెప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గుంటూరు. కంగ్రాచులేషన్ సార్, మీ అందరికీ శుభాభినందనలు. 74వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీరు అందించినటువంటి విశిష్ట సేవలకు స్వీకరిస్తున్నటువంటి ఈ పథకాలు మీకు ఆనందాన్ని, మరింత ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటూ శ్రీ డి మధుసూదన్ రావు గారు డెప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ గుంటూరు, శ్రీ ఎస్ శివయ్య గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టెప్స్ గుంటూరు, శ్రీ ఎస్ శివయ్య గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్టెప్ గుంటూరు, శ్రీ పిటికే మూర్తి గారు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గుంటూరు,
శ్రీ కె విష్ణువర్ధన్ రావు గారు డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గుంటూరు. హెల్త్ ఆఫీసర్ గుంటూరు. డాక్టర్ కె శివాని మరెన్నో అవార్డ్స్ మీ ఖాతాలో జమ కావాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాం. క్షమించాలి. శ్రీనివాస్ రెడ్డి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్రామా గుంటూరు. డాక్టర్ జి శ్రీనివాస్ హాస్పిటల్ గుంటూరు. డాక్టర్ భూషణ్ రావు గారు సూపరింటెండెంట్ ఫీవర్ హాస్పిటల్ గుంటూరు. డాక్టర్ రమేష్ టీటీసీఓ గుంటూరు. మున్సిపల్ కమిషనర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు. కంగ్రాచులేషన్స్ మ్యామ్. శ్రీమతి సిహెచ్ అనురాధ కమిషనర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ గుంటూరు. శ్రీమతి సునీత సిటీ ప్లానర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్. భాస్కర్ రెడ్డి గారు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గుంటూరు. కంగ్రాచులేషన్స్ సార్. శ్రీ టి రవిచంద్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ గుంటూరు. శ్రీ శేఖర్ గారు డాక్టర్ సర్వైలెన్స్ టీమ్ జీజీహెచ్ గుంటూరు. శ్రీ టి.ఆర్. రాజు గారు రెడ్ క్రాస్ సొసైటీ. శ్రీ ఇప్పల మీరా ప్రసాద్ గారు DTC గుంటూరు. కంగ్రాచులేషన్స్ సార్ on receiving these awards, the prestigious awards from the district. Hearty congratulations sir. చక్కటి సేవలకు గుర్తుగా ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి రక్త బ్యాంకులను నిర్వహించడం, అలాగే రక్త దాతలను సేకరించడం. మంత్రి గారు సార్ వస్తే మంత్రి గారు శ్రీ జోగి శ్రీనివాసరావు గారు ఎస్ఐ డిఎస్పి గుంటూరు. పోలీస్ స్టేషన్. శ్రీ ఎం సుబ్బారావు గారు పంచాయతీ సెక్రటరీ. సిహెచ్ సీతారామలక్ష్మి. శ్రీమతి సిహెచ్ సీతారామలక్ష్మి గారు. స్లీపర్స్ శ్రీ అల్లూరి వెంకటస్వామి గారు. దానికి ప్రతిఫలంగా వారు చేసినటువంటి సేవకు గుర్తుగా వారందరికీ అభినందన మందాలు అందిస్తారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మంగళగిరి. కంగ్రాచులేషన్స్. ఇక ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్స్ గా కూడా విశిష్టమైన సేవలు అందించి ఈరోజు ప్రాణాలను కాపాడుతూ అద్భుతంగా సేవలు అందించారు. ఒక ప్రాణాన్ని కాపాడటానికి మరి సాధారణంగా వేదికలకు ఆహ్వానిస్తున్నాం. వారికి అవార్డును అందిస్తూ ఉన్నారు. భారతీయ విషయాన్ని ప్రపంచానికి చాటినటువంటి దిశలో ఈరోజు COVID-19 నేపథ్యంలో వారందరినీ వడ్డీ లేని రుణాలతో మరి గ్రామీణ మహిళలకు చేయూత. ప్రస్తుతం 300 వాయు బుడగలు 74వ స్వాతంత్ర దినోత్సవ సంఘం ప్రియమైన సోదరులారా, స్వాతంత్రం సాధించుకొని 73 సంవత్సరాలు పూర్తి చేసుకుని
74వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధికారులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మహిళలకు, యువకులకు మరియు చిన్నారులకు నా ఉదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగ కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది. కనిగేటి హనుమంతు గారి రక్తతర్పణంతో పల్నాడులో జరిగిన పుల్లరి పోరాటం, ఆంధ్ర శివాజీ పర్వతనేని వీరయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో పెదనందిపాడులో జరిగిన సహసనీయ సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి పట్టణాల్లో జరిగిన ఆందోళనలు, క్విట్ ఇండియా ఉద్యమం కాలంలో తెనాలి ప్రజలు త్యాగాలు చేయడం ద్వారా దేశ స్వాతంత్రంలో గుంటూరు జిల్లా ఒక ప్రముఖ పాత్రను పోషించి ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నది. దుగ్గిరాజు గోపాలకృష్ణయ్య మరియు ఇతర స్వాతంత్ర సంబంధించిన ఎనలేని కృషి అందించారు. జిల్లా అభివృద్ధి వరకు ఈ జిల్లాకు నన్ను ఇన్ఛార్జి మంత్రిగా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. జిల్లాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారికి ఆదేశాల మేరకు కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్నందున నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం మార్చి 21 నుంచి లాక్డౌన్ ప్రకటించబడింది. జిల్లాలో కోవిడ్ నియంత్రణ కొరకు 16 టాస్క్ ఫోర్స్ టీంలో మరి 24/7 కాల్ సెంటర్లను కలెక్టరేట్తో ఏర్పాటు చేసి పర్యవేక్షణ జరుగుతున్నది. జిల్లాలో కోవిడ్ పర్యవేక్షణ కొరకు 4,990 ప్రైమరీ మరియు 207 సెకండరీ టీంలు ఏర్పాటు చేయడమైనది. ఈ లాక్డౌన్ సమయంలో రవాణా సదుపాయాలు లేనందున జిల్లాలో చిక్కుకుపోయిన 9,300 వలస కార్మికులను గుర్తించి స్వచ్ఛంద సంస్థల సహాయంతో ప్రత్యేక రిలీఫ్ క్యాంపు ఏర్పాటు చేసి వారందరికీ భోజన వసతి అందించడం జరిగింది. వివిధ దేశాల నుంచి 2,087 మంది జిల్లాకు వచ్చినారు. ఇతర రాష్ట్రాలు మరియు ఇతర జిల్లాల నుంచి 29,000 మంది జిల్లాకు రావడం జరిగింది. ఆరోగ్యంగా ఉన్నవారిని స్వస్థలాలకు పంపుతూ అనుమానితులను కోవిడ్ వ్యాధి పరీక్షలు జరిపి వారి క్వారంటైన్ సెంటర్కు తరలించడమైనది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 13 మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 99 మంది కరోనా పాజిటివ్ గుర్తించి వైద్య సేవలు అందించడమైనది. ఇతర జిల్లాలకు సంబంధించి 69,000 మంది వ్యవసాయ కూలీ కార్మికులను గుర్తించి వారికి ప్రత్యేక రైళ్లు మరియు బస్సులు పంపడం జరిగినది. ఇతర రాష్ట్రాలకు సంబంధించి 26,000 మంది వలస కార్మికులను వారి రాష్ట్రాలకు శ్రామిక రైలు ద్వారా పంపడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు రైలు ఛార్జీల కోసం ఖర్చు చేయడం జరిగినది. ఇతర రాష్ట్రాల నుంచి పోయే వారికి పొద్దుగల్ చెక్ పోస్ట్ దగ్గర ఇప్పటి వరకు 1,18,000 మందిని స్క్రీనింగ్ చేసి కోవిడ్ అనుమానితులైన 5,340 మందిని కోవిడ్ జరపగా వారిలో 28 మందికి పాజిటివ్ గుర్తించి వారికి వైద్య సేవలు అందించడం జరిగినది. జిల్లాలో రోజు రోజుకు కరోనా వైరస్ పెరుగుతున్న కారణంగా ఇప్పటి వరకు 2,66,000 మంది 500 మందికి కోవిడ్ పరిస్థితి జరపగా 26,382 మంది పాజిటివ్గా వచ్చినది. వీరందరికీ చికిత్స అందించిన కొరకు 3,690 బెడ్లు, 1,964 ఆక్సిజన్ బెడ్స్, 360 ఐసీయూ బెడ్స్, 250 వెంటిలేటర్లతో 3 గవర్నమెంట్ మరియు 23 ప్రైవేట్ హాస్పిటల్లో గుర్తించడమైనది. 10 కోవిడ్ కేర్ సెంటర్లలో 3,000 పడకలకు ఏర్పాటు చేయడం జరిగినది. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి పేషెంట్ యొక్క స్థితిని బట్టి హాస్పిటల్తో కోవిడ్ కేర్ సెంటర్లలో చేర్పించి వారికి నెగిటివ్ వచ్చిన తర్వాత మాత్రమే వారిని ఇళ్లకి పంపడం జరుగుతున్నది. జిల్లాలో 39 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేసి 11,600 మందిని చేసి తగ్గిన తర్వాత వారికి 11,340 మందిని వారి ఇళ్లకు పంపడం జరిగినది. ఇప్పటి వరకు 18,207 మంది కోలుకుని ఇళ్లకు వెళ్ళినారు, అనగా 69% కోలుకున్నారు. మరియు వివిధ ఆరోగ్య సమస్యల ద్వారా 327 మంది చనిపోయినారు. 7,848 మందిని వివిధ ఆసుపత్రులు ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ వల్ల చనిపోయిన వ్యక్తికి 15,000 రూపాయలు చొప్పున దహన సంస్కారాల నిమిత్తం ప్రభుత్వం ఇవ్వడం జరిగినది. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి కిట్స్ ద్వారా అవసరమైన మందులు, మాస్కులు పంపిణీ చేయడం జరుగుతున్నది. కరోనా వైరస్ ప్రవర్తున్న సమయంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 14,85,000 మంది తెల్లపాటుదారులకు ప్రతి నెల 2 విడతలు చొప్పున ఏప్రిల్
2020 నుంచి ఇప్పటి వరకు 9 విడతలుగా 730 కోట్ల రూపాయల విలువ గల 1,73,000 టన్నుల బియ్యం మరియు 11,050 టన్నుల కందిపప్పు శనగలు ఉచితంగా పంపిణీ చేయడమైంది. తెల్ల రేషన్ కార్డులు దారులందరికీ ఒక్కొక్క కార్డుదారికి 1000 రూపాయలు చొప్పున 135,42 లక్షల పంపిణీ చేయడం జరిగింది. కంటైన్మెంట్ జోన్లలో నివసిస్తున్న పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి ప్రబలకుండా ఉండడానికి గ్రామ వాలంటీర్ల ద్వారా వారి ఇంటికి అందుకే వెళ్లి నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగినది. జిల్లాలో కూరగాయలకు మొబైల్ మార్కెట్ ద్వారా ఇళ్ల వద్దనే విక్రయించడం జరుగుతున్నది. ఇప్పటివరకు జిల్లాలో కోవిడ్ నివారణ చర్యల కింద రాష్ట్ర ప్రభుత్వం విపత్తు నిధుల కింద 2 కోట్ల రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మినరల్ ఫండ్ నుంచి 11,50,00,000 ఖర్చు చేయడం అయినది. గౌరవ పార్లమెంట్ సభ్యులు గుంటూరు వారు 2.5 కోట్ల రూపాయలు, బాపట్ల వారు 1,19,00,000 నర్సరావుపేట ఎంపీ గారు ₹1 కోటి చొప్పున కోవిడ్కి జిల్లా కేంద్ర ఆసుపత్రికి మెరుగైన సేవల కోసం వైద్య పరికరాల నిమిత్తం మంజూరు చేస్తున్నారు. వారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లాలో కోవిడ్-19 కింద పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చేరిన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయడం ₹7,15,00,000 ఖర్చు చేయడం జరిగినది. కోవిడ్ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్ళిన వారికి ఒక్కొక్కరికి ₹2,000 చొప్పున 3,000 మందికి ₹60 లక్షల పంపిణీ చేయడం అనేది. కోవిడ్-19 సమయంలో కూడా మార్కెట్ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల వద్ద నుంచి 1,70,000 మెట్రిక్ టన్నులు కంది, శనగలు, పసుపు, జొన్న, మొక్కజొన్నలను మద్దతు కొనుగోలు చేసి ₹450 కోట్ల రైతులకు చెల్లించడమైనది. వివిధ పద్ధతుల ద్వారా ప్రజలతో అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ, స్త్రీ సంక్షేమ శాఖ, గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మరియు ఇతర డిపార్ట్మెంట్ సిబ్బంది వాలంటీర్లు కృషి చేయడం జరుగుతున్నది. అలాగే ఏఎన్ఎం ఆశా వర్కర్ల ద్వారా డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం జరిగింది. వైద్య ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ ద్వారా అత్యంత ఆధునికమైన 108కి సంబంధించిన కొత్తగా 43 అంబులెన్స్ వాహనాలు, 104 సంబంధించి 55 సంచార చికిత్సా వాహనాలు జిల్లాకు అందించి ఆరోగ్య సేవలు అందుబాటులో తీసుకురావడమైనది. ఈ కష్టకాలంలో కూడా గుంటూరు జిల్లా సర్వతోముఖ చెందడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల ద్వారా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు దిగ్విజయంగా అమలు చేస్తూ పథకాల అమలుకు క్యాలెండర్ను కూడా విడుదల చేయడం అనేది తెలుపుటకు నేను ఎంతో గర్విస్తున్నాను. గుంటూరు జిల్లా సాధించిన ప్రగతి మీ ముందుంచడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. 26,000 మందితో జిల్లాలో గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి వివిధ రకాల సేవల వాలంటీర్ల ద్వారా అందించడం జరుగుతున్నది. కరోనా మహమ్మారి నిరోధించకు వాలంటీర్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడిందని చెబుతూ నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రభుత్వం వినూత్నంగా జిల్లాలో 872 గ్రామ సచివాలయాలు, 462 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 11,000 మంది సచివాలయ సిబ్బందిని నియమించడం జరిగినది. తద్వారా ప్రజలకు అవసరాలకు తక్షణమే నెరవేర్చడానికి వివిధ సేవలు ఒకే చోట లభించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగినది. ఈ సంవత్సరంలో నైరుతి ఋతుపవనాల ద్వారా ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కంటే 41% అధిక వర్షపాతం నమోదైందను. ఖరీఫ్ సీజన్లో సాధారణంగా విస్తీర్ణం 5,40,000 హెక్టార్లు, మాసాంతానికి 100% సాగు చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా జిల్లాలో 4,59,000 మంది రైతులకు ₹13,500 చొప్పున ₹620 కోట్ల పెట్టుబడి సాయం అందజేయడం జరిగినది. వైఎస్ఆర్ ఉచిత పంట బీమా పథకం కింద ద్వారా గత సంవత్సరం 10,548 మంది రైతులకు ₹20,54,00,000 పంపిణీ చేయడం అనేది. వైఎస్ఆర్ రైతు భరోసా బీమా పథకం కింద ద్వారా 7 లక్షల చొప్పున 35 మంది రైతుల కుటుంబాలకు ₹2,45,00,000 ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. లక్షలోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించని రైతులకు వడ్డీ లేని పంట రుణాలు అందించడం జరుగుతున్నది. 1,00,000 నుంచి 3 లక్షల వరకు పావలా వడ్డీ సదుపాయం కల్పించడం పడింది. పంట రుణాలుగా ఇప్పటి వరకు ₹1,724 కోట్ల 1,58,000 మంది రైతులకు మరియు కౌలు రైతులకు అందించడం జరిగినది. రైతులకు ఉచితంగా వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఆక్వా సాగు చేసి రైతులకు యూనిట్ విద్యుత్ కేవలం ₹1.5కే సరఫరా చేయడం జరుగుతున్నది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు మరియు రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు అందించే ఉద్దేశంతో జిల్లాలో 852 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.
గ్రామ స్థాయిలో పండించే పంటలు ఈ పంట ద్వారా నమోదు చేయటకు జరుగుతున్నది. ఉద్యాన శాఖ ద్వారా వివిధ పథకాల కింద 20 కోట్ల రూపాయలు 1530 హెక్టార్లకు పండ్లు పూల తోటలకు పంపడం చేపట్టినది. వైఎస్ఆర్ పశు నష్టం పరిహారం కింద ద్వారా 1,09,00,000 రూపాయలు 370 మంది పశుపోషకులకు పంపిణీ చేయడం జరిగినది. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం ద్వారా 8,300 మంది మత్స్యకారులకు జిల్లాలో 8,30,00,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయడం జరిగింది. 1290 యాంత్రిక మత్స్యకార పడవల యజమానులకు డీజిల్పై లీటర్కు 9 రూపాయల సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతున్నది. నాబార్డు వారి సహకారంతో నిజాంపట్నం షిప్పింగ్ హార్బర్ ఆధునీకరణ పనులకు మరియు నిర్మాణం కొరకు 377 కోట్ల రూపాయల ఒప్పందం కుదిరినది. జగనన్న విద్యా దీవెన ద్వారా జిల్లాలో 97,000 మంది పేద విద్యార్థులు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కింద 255,50,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగినది. అలాగే జగనన్న వసతి దీవెన కింద 2 దశల్లో 1,40,500 మంది విద్యార్థులు చదువుల బ్యాంకుల ఖాతాలో 100,10,00,000 రూపాయలు జమ చేయడం అనేది. వైఎస్ఆర్ విదేశీ విద్యాధరణ పథకం ద్వారా అర్హులైన 100 మంది ఎస్సీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులకు 4,63,00,000 రూపాయల ఉపకార వేతనం మంజూరు చేయడం అనేది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించటకు గాను జిల్లాలో 129 ప్రభుత్వ మరియు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులతో పాటు బెంగళూరు, చెన్నై మరియు హైదరాబాద్లో ఉన్న 130 పైగా ఆసుపత్రులు గల 716 సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా కల్పించడం జరుగుతున్నది. 54 క్యాన్సర్ చికిత్సలతో పాటు మొత్తం 2,200 జబ్బులు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలు అందించడం జరుగుతున్నది. నవశకం సర్వే ద్వారా జిల్లాలో 14,44,000 మందిని అర్హులుగా గుర్తించి జిల్లా ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 900,70,00,000 రూపాయలు 3,18,000 మంది రోగులకు శస్త్రచికిత్స చేయడం జరిగినది. ఈ పథకం విస్తరణలో భాగంగా వైద్య ఖర్చులు 1000 రూపాయలు దాటి చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకురావడం జరిగింది. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా శస్త్రచికిత్స అనంతరం రోగులు కోలుకునేందుకు రోజుకు 225 రూపాయలు చొప్పున గరిష్టంగా నెలకు 5,000 రూపాయల ఆర్థిక సాయం ఇచ్చే పథకాన్ని ప్రప్రదంగా గౌరవ ముఖ్యమంత్రి వారు డిసెంబర్ 2వ తారీఖు ఈ జిల్లా నుంచే ప్రారంభించడం జరిగినదని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు 14,335 మంది రోగులు 9,14,00,000 రూపాయల వారు బ్యాంక్ ఖాతాకు జమ చేయడం జరిగింది. జిల్లాలో బాపట్ల మరియు గురజాల కొత్తగా 2 వైద్య కళాశాలలు మంజూరైనవి. ప్రధానమంత్రి మాతృవందన యోజన తల్లి బిడ్డ చల్లగా కార్యక్రమం కింద తొలిసారిగా నమోదు కాబడిన 87,800 మంది గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం నిమిత్తం 3 విడతలుగా 36,80,00,000 రూపాయలు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగినది. వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలోని పాఠశాలలో చదువుతున్న 6,30,000 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన 10,000 మందిని ఉచితంగా కళ్ళజోడు అందించడం జరిగినది. 60 ఏళ్లు పైబడిన అవ్వాతాతలకు కంటి పరీక్షలు నిర్వహించి గుర్తించబడిన 22,000 మందిలో 10,000 మందికి కళ్ళజోడు మరియు 885 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగినది. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచేందుకు 49,24,00,000 రూపాయలు పనులు చేపట్టబడినవి. గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ప్రాంగణంలో 35 కోట్ల రూపాయలతో నిర్మించబడిన అత్యాధునిక నాట్కో క్యాన్సర్ సెంటర్ను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారికి జూలై 1న ప్రారంభించబడి క్యాన్సర్ రోగులకు సేవలు అందించబడుతున్నది. జలవనరుల శాఖ ద్వారా ప్రతి పంటకు నీరు అందించే లక్ష్యంగా జలయజ్ఞం కార్యక్రమం చేపట్టడమైనది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో గల 5,26,000 ఎకరాలకు ఆయకట్టుకు సకాలంలో నీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించబడినవి. గుంటూరు వాహిని నుండి గారపాడు నుంచి పర్చూరు వరకు పొడిగించి పనులకు 274,53,00,000 రూపాయలు పరిపాలనా ఆమోదం పొంది పని పురోగతిలో ఉంది. వరకపూడి సెల ఎత్తిపోతల పథకం వెల్లుర్తి మండలంలోని 7 గ్రామాల పరిధిలో 24,900 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి నాగార్జున సాగర్ రిజర్వాయర్ ఎగున వరిపూడి సెల వాగుపై ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు ప్రభుత్వం వారు 340,26,00,000 రూపాయలతో మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నవి.
గోదావరి పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా మొదటి దశ పనులకు సుమారు 6,2500 కోట్ల రూపాయలు చేపట్టిన పనులు పురోగతిలో ఉన్నవి. డెల్టాలోని కాలువలకు మరియు డ్రైన్లకు వార్షిక మరమ్మతులకు 184 పనులకు గాను 17,50,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని మరియు పనులు పురోగతిలో ఉన్నవి. మద్యపాన నిషేధం అమలులో భాగంగా లక్షలాది కుటుంబాలకు వెనకట్టలేని సంతోషం నింపాలని 3 దశల్లో మద్యాన్ని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించినది. దీనిలో భాగంగా జిల్లాలో గల 353 మద్యం దుకాణాలకు గాను 282 మద్యం దుకాణాలు తగ్గించి 2019 అక్టోబర్ 1 తేదీ నుంచి ప్రభుత్వం నిర్వహించుతున్నవి. మరలా జూన్ 20 నుంచి 13% తగ్గించి 239 దుకాణాలు మాత్రమే నిర్వహించడం జరుగుతున్నది. తద్వారా మద్యం వినియోగంలో గతంలో పోలిస్తే 36% తగ్గుదల కనిపిస్తుందని జిల్లాలో గల వెంట దుకాణాలన్నీ పూర్తిగా నిర్మూలించడం జరిగినది. విద్యాశాఖ ద్వారా జగనన్న అమ్మఒడి కార్యక్రమం కింద జిల్లాలో ఏటా 4,38,000 మంది తల్లులకు 15,000 రూపాయల చొప్పున 656 కోట్లు 31 లక్షల రూపాయల ఆర్థిక సాయం వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరిగినది. తద్వారా 6,95,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతున్నది. పాఠశాల రూపురేఖలు మార్చడంతో పాటు నైపుణ్యం విద్య మరియు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మన బడి నాడు నేడు కార్యక్రమం నందు జిల్లాలో మొదటి ఫేజ్ 1,182 పాఠశాలలు ఎంపిక చేసి 245,45,00,000 రూపాయలతో పనులు చేపట్టడమైనది. జగనన్న గోరుముద్ద ద్వారా జిల్లాలో 3,26,000 మంది విద్యార్థులకు 36,18,00,000 రూపాయల వ్యయంతో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతున్నది. మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా 2,10,000 మంది చిన్నారులకు పౌష్టికాహారం కింద నెలకు 4,19,80,000 రూపాయలు మరియు అన్న అమృత హస్తం పథకం ద్వారా 51,200 మంది గర్భిణీలకు బాలింతలకు ఒక పూట పూర్తి భోజనం కొరకు 2,25,60,000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతున్నది. నవరత్నాల్లో భాగంగా పెన్షన్దారులకు ఇచ్చే 2,250 రూపాయల పెన్షన్ ఈ సంవత్సరం జూలై మాసం నుంచి 2,500 రూపాయలు పెంచడం జరిగినది. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 140,70,00,000 రూపాయలు ప్రతి నెల 5,86,000 మంది వివిధ రకాలైన పెన్షన్ పంపిణీ చేస్తున్న పెన్షన్దారులకు వయసు 60 సంవత్సరాలు తగ్గించడం ద్వారా జిల్లాలో అదనంగా 26,756 మంది కొత్తగా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగినది. దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోనే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ మంజూరు చేయడం జరుగుతున్నది. కొత్తగా 6 రకాలైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు చొప్పున పెన్షన్ మరియు పక్షవాతంతో మందంతో ఉన్న వారికి తీవ్ర నరాల వ్యాధిగ్రస్తులకు 5,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వడం జరుగుతున్నది.